హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే కోకోపీట్ అండి. కోకోపీట్ అనేది మనకి గార్డెన్లో చాలా యూజ్ అవుతుందండి. నేనైతే చాలా ఎక్కువగా కోకోపీట్ని వాడుతూ ఉంటాను. నేను నా మొక్కలకి కోకోపీట్ అనేది ఎలా యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్న కోకోపీట్ అండి. ఇది 1 కేజీ కోకోపీట్. మనము ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవాలి అనేసి అంటే అప్పుడు ఏం చేయాలి అనేసి అంటే మనకి కొబ్బరికాయ ఒలిచేసిన తర్వాత ఈ పీచు అనేది ఉంటుంది కదా, ఈ పీచుని ఇలా తీయాలండి. ఈ బయటదైతే అవసరం లేదు. ఈ లోపల పీచు ఉంటుంది కదా, ఈ పీచుని ఇలాగా మనము బయట తీసుకొని ఇలా వస్తుంది కదా ఈ పీస్ని ఏం చేయాలి అనేసి అంటే మన కత్తెర సహాయంతో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, అది ఇలా తయారవుతుంది. చూసారా, కొంచెం పౌడర్లా అయ్యింది. ఈ పైన కొంచెం ఉండిపోయింది. చూసారా, ఇదనమాట. మనం కోకోపీట్ అనేది ఇంట్లో కానీ తయారు చేసుకుంటే మిక్సీ బ్లేడ్లు గట్ట పోతాయి కాబట్టి మనము ఆన్లైన్లో అనేది మనము తెప్పించుకుంటూ ఉంటాము. ఈ పైన మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది వచ్చింది కదా, ఈ పౌడర్ని మనం కోకోపీట్ అంటాము. దీన్ని కోకో ఫైబర్ అని అంటారు. ఇదేంటిది? కోకో ఫైబర్. ఇది కోకోపీట్ అనమాట. దీన్ని మనము గార్డెన్లో సాయిల్ కలుపుతూ ఉంటాం కదా, దాంట్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. మళ్ళీ విత్తనాలు గట్టా వేస్తాం కదా, మొలకెత్తడానికి కోకోపీట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ కొమ్మలతో మనం నాటుకుంటూ ఉంటాం కదా మొక్కల్ని, వాటికి కూడా ఈ కోకోపీట్ అనేది మనకు అవసరం అవుతుందండి. ఈ కోకో ఫైబర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అనేసి అంటే మన కంటైనర్కి హోల్స్ అనేవి పెట్టుకుంటాం కదా, ఆ హోల్స్ దగ్గర ఈ కోకో ఫైబర్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది కదా, మన ఎండ తీవ్రతకి మన మొక్క అనేది ఆ ఎండని తట్టుకోలేదు కాబట్టి ఈ కోకో ఫైబర్ అనేది ఇప్పుడు ఇది శంఖం పూల చెట్టు అండి. ఇలాగా ఈ మొక్క చుట్టూరా ఈ కోకో ఫైబర్ని మనం వేసి దాని మీద వాటర్ వేసినా, లేదా మనము డైలీగా మనము ఫెర్టిలైజర్స్ గట్టా తయారు చేసుకుంటున్నాం కదా ఫెర్టిలైజర్స్ గట్టా, ఆ ఫెర్టిలైజర్స్ని మన మీద ఈ కోకో ఫైబర్ మీద పోస్తాం అనుకోండి, అది ఆ లోపలికి అది పీల్చుకుంటూ ఉంటుంది అనమాట. దీనిగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్లో తెప్పించుకున్న ఈ కోకోపీట్ ఉంది కదా, ఈ కోకోపీట్ని మనం ఇప్పుడు నేను ఎలా యూజ్ చేస్తాను అనేది చెప్తాను. ఏదైనా ఒక కంటైనర్ తీసుకోండి, కన్నాలు లేనిది. చూసారా, ఇది 1 కేజీ అండి. ఈ కోకోపీట్లో ఎసిటిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందువల్ల మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని డైరెక్ట్గా అయితే మన మొక్కలకి యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తాము అనేసి అంటే మొక్కలు చనిపోతూ ఉంటాయి. అందువల్ల దీన్ని వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. మొత్తం ఇలాగా విడదీయండి.
ఇలా మొత్తం ఇలా వచ్చేయాలి బయటికి. చూసారా ఇలా. వెంటనే మీకు చూపించడానికి కాబట్టి ఇలా చేతులతో చేస్తున్నాను. మీరైతే వాటర్లో వేసి అలా వదిలేసారనుకోండి, అది అలా పైకి వచ్చేస్తుంది. చూసారా ఎంత వేగంగా ఇడిపోయిందో. ఇప్పుడు దీన్ని ఫుల్గా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ కోకోపిట్ని దీంట్లోనికి వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ఇప్పుడు మనము పిండుకొని ఇందులో వేసుకుందాం. ఇలా వాటర్ అంతా పోవాలి. ఈ బ్లాక్గా వస్తుంది కదా కిందకి వాటర్, ఆ వాటర్ని బయటని పడేయాలండి. మన మొక్కలకైతే యూజ్ చేయకూడదు. కొందరు ఏం చేస్తారు అనేసి అంటే ఈ కోకోపిట్ని డైరెక్ట్గా ఇలా పిండేసి అందులో వేసి డైరెక్ట్గా మొక్కలకి యూజ్ చేస్తూ ఉంటారు. అలా అయితే యూజ్ చేయకూడదు. ఇలా పిండేసిన కోకోపిట్ని ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎండలో ఎండబెట్టుకోవాలి. అదే వింటర్లో అయితే ఏం చేస్తారు అనేసి అంటే ఇప్పుడు ఈ కోకోపిట్ వాటర్ ఉంది కదా, ఇందులోనే సాఫ్ట్ ఫంగసైడ్ అనేది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఆ పౌడర్ని ఈ వాటర్లో వేసుకొని అప్పుడు ఒక 10 నిమిషాలు అలా వదిలేసి ఆ కోకోపిట్ని మన మొక్కలకి యూజ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా పిండేసుకోవాలండి. పిండేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మనం బయటని పడేయాలి. ఈ వాటర్ మాత్రం దయచేసి మొక్కలకు అనేది యూజ్ చేయకండి, మొక్కలు చనిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం ఎండలో ఎండబెట్టుకుందాం. నాకు ఇక్కడ ఎండ తగులుతుందండి, ఇక్కడ నేను ఎండబెట్టుకుంటున్నాను. 1 అవర్ అయితే సరిపోద్ది. మనం విత్తనాలు పెట్టే దగ్గర నుండి ఈ కోకోపిట్ అనేది వాడుతూ ఉంటామని చెప్పుకున్నాం కదా. ఈ కోకోపిట్ అనేది ఎక్కువగా వాడడం వల్ల లైట్ వెయిట్గా ఉంటుంది. కోకోపిట్ అంటే మేడ బరువు గట్రా ఎక్కువగా ఉంటుంది అని అంటారు కదా. అలాంటప్పుడు ఈ కోకోపిట్ అనేది ఎక్కువగా యూజ్ చేయడము లేదా కార్డ్బోర్డ్ పేపర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి మేడ బరువు అనేది తగ్గుతూ ఉంటుంది. మనం చాలా ఎక్కువగా మొక్కలు అనేవి పెంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను చూపించిన విధంగా మీరు కోకోపిట్ని ఇలా అయితే చేసుకున్నారనేసి అంటే విత్తనాలన్నీ కూడా మొలకెత్తుతాయండి. నెక్స్ట్ ఏంటంటే ఇలాగా వాష్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకున్న కోకోపిట్ని మనము మొక్కలకి గట్రా యూజ్ చేసుకున్నాం అనేసి అంటే మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి, చనిపోవు. వన్ అవర్ వరకు దీన్ని ఎండబెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత ఇదైతే ఎండిపోతుంది. 1 అవర్ తర్వాత మనం దీన్ని కంటైనర్లోకి ఎత్తుకుందాం. 1 అవర్ అయితే అయిపోయిందండి. మనం కోకోపిట్ ఎండబెట్టుకొని ఇప్పుడు ఈ కోకోపిట్ని కంటైనర్లోనికి ఎత్తుకుందామండి. కోకోపిట్ అనేది చూసారా ఎంత పొడిగా ఉందో, మొత్తం ఆ వాటర్ అంతా ఎండిపోయింది.
ఇప్పుడు ఆ కంటైనర్లోనికి మొత్తం కోకోపీట్ని మనం నింపుకుందాం. ఒక కేజీ కోకోపిట్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని తడుపుకొని ఇలా ఎండబెట్టుకుంటే చూసారా ఎంత అయిందో. దీన్ని మన మొక్కలకి ఇప్పుడు వాడుకోవచ్చండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.